మారుమోగిన పాటకు స్వాగతం. మారుమోగిన పాట జనం గుండెల్లో ఎంత నగారై మోగుతుందో ఇంతకుముందు చూసినటువంటి శేష్ కుమారి పాటనే నిదర్శనం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో పాటను వింటూ పాటకు మద్దతుగా నిలబడాలని, ఆ పాటకు మేము సైతం అండగా నిలబడాలని ఎన్నో రాగాలకు స్వరాలు కూర్చి మారుమోగిన పాటకు సంగీతాన్ని అందిస్తున్నటువంటి మా రాజేష్ కళామిత్రులు శ్రీనివాస్ శేష్ కుమారి పాటకు 5,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగే మరొక స్నేహితుడు పట్టాభి శ్రీనివాస్ శారదేవి గాంధీనగర్ హైదరాబాద్ నుంచి, శ్రీ కర్రీ గోవింద్ సాయి లక్ష్మి సంజీవ్ కాలనీ విశాఖపట్నం నుంచి, వీరు కూడా సంజీవి కాలనీ కర్రీ గోవింద్ వేణుట పదార్లు, అలాగే గాంధీనగర్ హైదరాబాద్ నుంచి పట్టాభి శ్రీనివాస్ శారదేవి 5,000ను ప్రకటించారు. అయితే ఈ సందర్భాన్ని మేము ఎందుకు గుర్తు చేస్తున్నామనంటే, దాతలు శ్రోతలే కళాకారుల తలరాతలు మార్చే విధాతలు కూడా కావచ్చు. ఒక మంచి పాట నిలబడాలంటే, ఒక మంచి పాట ప్రపంచాల్లో నిలబడాలంటే ఎంతో కొంత అండ అవసరం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోని మధిర నియోజకవర్గం బయ్యార మండలం వైరా మండలం తాటిపూడి గ్రామం చెందినటువంటి శేష్ కుమారి పాటను విన్నటువంటి అనేక మంది శ్రోతలు ఈ పాట మీద తన అభిమానంతో పాటు ఎంతో కొంత ఆదరించాలన్నట్టు ఉద్దేశంతో హెచ్ఎం టీవీకి చాలా ఫోన్లు వచ్చినాయి. అలాగే ఈ పాటను వింటున్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ గారు తన నియోజకవర్గంలోని శేష్ కుమారి పాటకు తను కూడా ఎంతో కొంత తోడుగా నిలబడాలని, ఒక మంచి పాట మధిర మట్టిలో నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది అని చెప్తూ శేష్ కుమార్ని అభినందించడానికి ఫోన్ లైన్లో మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వారితోనే శేష్ కుమార్తో కలిసి ఆ భావాన్ని పంచుకుందాం. అయితే ముందుగా అన్న నమస్తే. నమస్తే అమ్మా. మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నదన్న, ఎందుకంటే మారుమోగిన పాట ఇవాళ అనేక రియాలిటీ షోలు చూస్తున్నాం, కానీ ఇది మట్టి పాట మారుమూల గ్రామాల్లోని గొంతులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని మీరు కూడా మారుమోగిన పాటను మనసు నిండా ఇష్టపడి చూసి మీ అభిమానాన్ని పంచినందుకు మా మారుమోగిన పాట ద్వారా మీకు కృతజ్ఞతలు అందిస్తున్నాం. అలాగే మీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఒక పాటల పాటల మట్టి పాటల శేష్ కుమారి కళ్ళు లేకపోయినా కానీ తన కళ్ళతోని ఈ ప్రపంచాన్ని జయిస్తుంది. మాట్లాడండి. సార్ ఉన్నాడు లైన్లో. నమస్కారం సార్. నమస్తే తల్లి, చాలా బాగా పాడావు. బడికి పోవాలే అమ్మా అనే పాట చాలా కదిలిచ్చిందమ్మా మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడినటువంటి విధానం కానీ నీ గొంతులో ఉన్నటువంటి ఆర్తి చాలా బాగా పాడావమ్మా. చాలా గర్వంగా కూడా ఉంది. తప్పనిసరిగా నిన్ను కలుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తావు అనేటువంటి ఆలోచనతోనే నేనే ప్రయత్నం చేసి మాట్లాడాను. హెచ్ఎం టీవీ వారికి తప్పనిసరిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నీలాంటి ఆణిముత్యాలని బయటికి తీసుకుని వచ్చి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బాధల్ని బయటికి చెప్పేటువంటి పాట ద్వారా చెప్పేటువంటి విధానం చాలా నచ్చిందమ్మా. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నామ్మా నీకు. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా ఇలాంటి మట్టి పాటలకు మనం అందరం అండగా నిలబడితేనే అవి 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. అవి ప్రపంచ పోరాటానికి కూడా ఒకానొక సందర్భంలో ఇక్కడ సంకేతంగా నిలబడుతున్నది. ఖమ్మం నుంచి 2 పాటలు ఇక్కడికి వచ్చినాయి. ఒకటి పోరు పాట, మరొకటి మట్టి పాట. 2 పాటలు కూడా ఇవాళ అనేక మంది ప్రజలు గుండెలను కదిలించినటువంటి సందర్భం ఉన్నది. అలాగే ఇక్కడ సందీప్ కూడా ఖమ్మం నుంచి వచ్చినటువంటి గొప్ప కళాకారుడు. బహుశా పాట మీరు చూసే ఉంటారు. గద్దరన్న ఈ వయసులో పాడితే, గద్దరన్న పాటను అవలీలగా ఈ వయసులో పసివాడు అత్యంత అద్భుతంగా వినిపించినటువంటి సందర్భం కూడా ఖమ్మం నుంచి వచ్చినటువంటి వీళ్ళిద్దరికీ ఉన్నది. మరొక్కసారి ఈ ఖమ్మం మట్టికి దండం పెట్టుకుంటాం. మంచి కళాకారులను ఆదరించి ప్రేమతో పలకరించినందుకు మీకు కూడా మరొకసారి కృతజ్ఞతలు అందిస్తున్నామన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సందీప్ కి
సందీప్ కూడా అత్యంత సందీప్ కి అట్లాగే ఖమ్మం జిల్లా గురించి కూడా పాట పాడాడు తమ్ముడు జాన్. చాలా చక్కగా పాడాడు. మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం వీళ్ళకి. థ్యాంక్ యూ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే అన్న, చాలా థ్యాంక్స్ అన్న. మరొక్కసారి మారుమోగిన పాట హెచ్ఎంటి ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మేము ఎన్నో శ్రమల కోర్చి మారుమూల ప్రాంతాల్లోని మట్టి బిడ్డలను వాళ్ళ ప్రయత్నాన్ని ఒక వేదిక మీద ఇక్కడ అన్ని పాటలు పాడుకుంటారు. కష్ట పాటలు, సుఖాల పాటలు, సరదాగా పాడుకునే పాటలతో పాటు బొగ్గు బాయిల పోరు పాటలు కూడా ఇక్కడ వినిపించే ఏకైక వేదిక ఏదన్నా ఉన్నది అని అంటే అది హెచ్ఎం టీవీ మారుమోగిన పాటనే అని చెప్పేసి ఇవాళ అందరు కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి మరొక్కసారి మా మారుమోగిన పాటల్లో మీ మాటను పంచుకున్నందుకు పాటతో కృతజ్ఞత అందజేస్తూ ఇప్పుడు బట్టి విక్రమార్కన్నకు ఇష్టమైన పాట ఒకటి శేష్ కుమార్ని పాడమని చెప్పాడు. ఇప్పుడు శేష్ కుమార్తో మరొక తనకి ఇష్టమైన పాటను మనం వినిపిద్దాం. ఏ పాట పాడుతూ పాడు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. అస్తంలో పుట్టిన నీ అమ్మ జెందదనంటున్నరా, ఈ పాడులో కముల అమ్మ ఈనంగా చూస్తున్నరా. ఆడదని అంటున్నరా అమ్మ పాడని తిడుతున్నరా. అస్తంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నరా, నన్నేమో పాడని తిడుతున్నరా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. పలకబలపంపాటి అమ్మ బడికే పోతుంటే, ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నరా, చదువెందుకంటున్నరా అమ్మ సంధ్యెందుకంటున్నరా. చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నరా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మ ఎట్లా ఇస్తానని. కడుపులో ఆడబిడ్డంటే అమ్మ కరగదీస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికే మూలమిది, రేపేమో జగతికే మార్గమిది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. బాధపడకమ్మా నీవు దిగులు చందకమ్మా. ఇది గుండె లోతులో మరొక గుండె లోతుల నుంచి వచ్చినటువంటి శేష్ కుమారి పాట.
శేష్ కుమారి పాటలను చాలామంది ఇంకా చాలా పాటలు వినాలని చాలామంది కూడా హెచ్ఎంటీవీకి ఫోన్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ నగర మేయర్ జనార్దన్ రావు గారు, పులుసు జనార్దన్ రావు గారు ఒక అన్నమాచార్యుని కీర్తన కూడా అడిగారు. కానీ సమయం చూసుకొని తప్పకుండా ఓకే తను అంటే పులుసు జనార్దన్ రావు గారు అన్నమాచార్య కీర్తనలు అన్నీ కూడా మన శేష్ కుమార్తోని పాడించి చేస్తా అని చెప్పేసి వాగ్దానం చేశాడు. వారికి కూడా మనసు నిండా కృతజ్ఞత తెలియజేద్దాం. తప్పకుండా అతి త్వరలోనే ఒక పాటగా జనం గుండెల్లో రావడానికి కూడా ఒక తోడ్పాటు అవసరం. ఆ తోడ్పాటును పులుసు జనార్దన్ రావు గారు విశాఖపట్నం మేయర్ అందించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మొగిలి వెంకటేశ్వర్లు తనకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉరవడి ఉంది. ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి మరొక పాట, ఖమ్మంకు వీరావేశం ఉన్నట్టుగానే, సరసాల పాటలు ఉన్నట్టుగానే, పోరు పాటలు ఉన్నట్టుగానే హాస్యానికి కూడా పెద్దపీట ఖమ్మంది. హాస్య పాటలతోని ఖమ్మంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరును సంపాదించుకున్నటువంటి మొగిలి వెంకటేశ్వర్ కొన్ని వందల కార్యక్రమాలు నిరంతరంగా వేదికల మీద కొనసాగించినటువంటి గొప్ప కళాకారుడు. ఇవాళ మారిమోగిన పాటకు ఖమ్మం నుంచి రావడానికి బస్సు లేకపోయినా పర్వాలేదు, రైళ్లు బంద్ అయినా మారుమోగిన పాటలో తన పాట వినిపించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇంతమంది కళాకారులు ఒకరోజు ముందుగానే ఇక్కడికి వచ్చేసి మారుమోగిన పాటను ప్రతిరోజు చూస్తూ కనీసం జనం గుండెల నగారై మోగుతున్న పాట, ఈ మట్టి పాటలు ప్రతి మారుమూల గ్రామంలో మోగుతున్నది కాబట్టి మా పాటలో మేము కూడా భాగం కావాలని వచ్చినటువంటి వెంకటేష్ పాటను ఇప్పుడు మనం విందాం. నాకు కూడా బాగా ఇష్టం నీ పాట అంటే, ముఖ్యంగా ఒక హాస్య పాట. థ్యాంక్స్ అన్న. హెచ్ఎంటీవీ మారుమోగిన పాట ప్రేక్షకులకు, రసమయ్య బాలకృష్ణ అన్నకు అందరికీ హాస్యాభి వందనాలు తెలియజేసుకుంటూ, నవ్వించటం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. అందరినీ నవ్విస్తూ మాటల ద్వారా పాటల ద్వారా నేను నవ్విస్తున్నాను. నేను రాసిన పాట ఈ మధ్యకాలంలో బాగా పేరొచ్చిన పాట సెల్ ఫోన్. మనందరికీ తెలిసిన సెల్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇబ్బందులు కూడా అన్నీ ఉన్నాయి. మీ అందరి నవ్వుల కోసం ఈ ప్యారడీ సాంగ్. సెల్లు చేతులు ఉంటే గల్లు గల్లు, జేబుకేమో పెద్ద చిల్లు. సెల్లు చేతులు ఉంటే గల్లు గల్లు, జేబుకేమో పెద్ద చిల్లు. సెల్లు చెవులో పెడితే సొల్లే సొల్లు, మోయలేని బిల్లే బిల్లు. సెల్లు లేని వాడి ఇల్లు, భూమి మీద నిల్లే నిల్లే. సెల్లు ఫోను నీకే సలాము, సెల్లు ఫోను నీకే గులాము. సెల్లు ఫోను నీకే సలాము, సెల్లు ఫోను నీకే గులాము. బాత్రూములు ఉంటే బెడ్రూములోన సెల్లు మోగుతుంటే మనం ఎట్ట వచ్చేది? అలిసిపోయి వచ్చి నిద్రపోతూ ఉంటే సెల్లు రింగ్ అవుతుంటే నిద్రెట్ల పట్టేది? ముద్దు కోసం మనము దగ్గరవుతూ ఉంటే మధ్యలో సెల్లు మోగుతుంటే ఇంకెట్టా సచ్చేది? ఈ తిప్పలు తప్పాలంటే స్విచ్ ఆఫ్ చేయాలో మామ. సెల్లు ఫోను నీకే సలాము, సెల్లు ఫోను నీకే గులాము. సెల్లు ఫోను నీకే సలాము, సెల్లు ఫోను నీకే గులాము. సూపర్. థ్యాంక్ యూ అన్న. నేనైతే గులాం కాను సెల్లుకు, ఎందుకంటే సెల్లుతో ఎంత బాధ ఉందో నాకు ఎరక. కాబట్టి ఇట్లాంటి హాస్య పాటలు తను సొంతగా రచించి కష్టం కలిగిన కన్నీళ్ళు వచ్చిన కనీసం తన పాట ఒక ఓదార్పు కావాలన్నటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి హాస్య పాటలు రాశారు వెంకటేష్ మొగిలి. ఇప్పుడు నాకు కూడా ఇష్టమైన ఒకటి సీరియల్ పాట ఒకటి, ఎందుకంటే ఇవాళ ఏది లేకపోయినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ కాస్త సీరియల్ టైంకు కరెంటు పోతే చూడాలి అవస్థలు. అట్లాంటి నిజంగా ఇవాళ సీరియల్ మీద ఒకటి
నా శ్రీమతి ఎక్కడున్నది, నా పెళ్ళాం ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది. నా శ్రీమతి ఎక్కడున్నది, నా పెళ్ళాం ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది. భర్తను నన్ను మరిచింది, పిల్లలను వదిలేసింది, సీరియల్స్ లోకం తనకండి. తిండి తెప్పలు మానింది, పగలు రాత్రి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. మా ఆవిడంత బిజీయో తెలుసండి, వంట చేసినా గాని, అంచు దోమినా గాని, టీవీ చూస్తూ పని చేస్తుంటుంది. ఇట్లు తిట్టినా గాని, ఎన్ని కోపు ఇచ్చినా గాని, టీవీ నిడిచి ఉండలేదండి. ఏడుస్తుంటుంది, నవ్వుతుంటుంది, సీన్లకు ఫీలింగ్స్ ఇస్తుంది. నా భార్య సీరియల్స్ లో లీనమవుతుంది, నా భార్య సీరియల్స్ లో లీనమవుతుంది. మా ఆవిడ ఎంత లీనమవుద్దంటండి, మా ఇంటికి చుట్టాలు వచ్చిన, స్నేహితులు వచ్చిన, వదిన బాగున్నవా అని అడగదు. ఏం వదనాయ్, రాత్రి చక్రవాహం చూసావు, ఆ మాయదారు కరెంటు మధ్యలోనే పోయిందమ్మా. తర్వాత ఏం జరిగింది? చుట్టాలు వచ్చినా గాని, స్నేహితులు వచ్చినా గాని, సీరియల్స్ ముచ్చటిస్తుంది. చీర కట్టినా గాని, జడలు వేసినా గాని, సీరియల్స్ ఫాలో అవుతుంది. నన్ను పిలిచినా, పిల్లల్లో పిలిచినా, సీరియల్లో పేర్లే పిలుస్తుంది. నన్నైతే ముద్దుగా ఇక్బాల్ అంటుంది. నన్ను పిలిచినా, పిల్లలను పిలిచినా, సీరియల్లో పేర్లే పిలుస్తుంది. నా భార్య సీరియల్లో పేర్లే పిలుస్తుంది. నా భార్య చూడొద్దంటే విడాకులందండి. నా శ్రీమతి ఎక్కడున్నది, నా పెళ్ళాం ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది. భర్తను నన్ను మరిచింది, పిల్లలను వదిలేసింది, సీరియల్స్ లోకం తనకండి. తిండి తిప్పలు మారింది, పగలు రాత్రి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య సీరియల్స్ చాలా బిజీ అండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య సీరియల్స్ చాలా ఇంత విషాదమా వెంకటేష్? మొగిలి వెంకటేష్ అంటే అందరూ వాళ్ళ గురించి రాశారని నన్ను తిట్టుకుంటారన్నా. నేను నా భార్య గురించి నేనే రాసుకున్న పాట, కాకపోతే నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఇది ట్రేడ్ మార్క్ వెంకటేష్కి మాత్రమే. హాస్యంతో పాటు సామాజిక కోణాలను కూడా ఆవిష్కరించే కళాకారుడు. ఒక హాస్యపాట వెనుక ఏదో ఒకటి చెప్పాలన్నటువంటి ఈ సమాజానికి తను ఏదో ఒకటి అందించాలి, ఒక మంచిని అందించాలని హాస్యపాటలతో ప్రయాణం చేస్తున్నటువంటి మొగిలి వెంకటేష్ను మనిషి నుండి అభినందిస్తూ, ఇప్పుడు వెంకటేష్ లాగే ఖమ్మం నుంచి మరొక పాట ప్రయాణం అవుతూ పరిగెత్తుకుంటూ హెచ్ఎంటి మారుమోగిన పాట వరకు వచ్చేసింది. ఆ పాటే మాచర్ల కృష్ణ. ఏం పాట పాడతాం కృష్ణ? నిరుద్యోగం పెరిగిపోతూనే ఉన్నది. దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా నిరుద్యోగి నిరంతరం ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది. ఆ నిరుద్యోగి ఆవేదన ఎట్లా ఉంటుందో ఇప్పుడు మాచర్ల కృష్ణ మనకు అందిస్తాడు. కన్నూరికే కొడుకు బరువాయ్, నిసహాయుడనైన నా గొంతులో పాటే రాదాయ్. ఈ పాట పాడను, ఏమని పాడను, ఏ పాట పాడను,
ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో మాయ్యా బ్రతుకే కన్నీరురో ఈ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో మాయ్యా బ్రతుకే కన్నీరురో మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో వాయ్యా బ్రతుకే కన్నీరురో ఆశలు పెంచుకున్నా అమ్మ నన్ను పెంచలేను ఆశలు పెంచుకున్నా అమ్మ నన్ను పెంచలేను తోబుట్టు చెల్లెలికి తోడు నీడేలేను తోబుట్టు చెల్లెలకి తోడు నీడేలేను ఆశలు పెంచుకున్నా అమ్మ నన్ను పెంచలేను ఆశలు పెంచుకున్నా అమ్మ నన్ను పెంచలేను తోబుట్టు చెల్లెలకి తోడు నీడేలేను తోబుట్టు చెల్లెలకి తోడు నీడేలేను కూలిలై తిరుగుతున్నా కూలినై తిరుగుతున్న నిరుద్యోగినై నేను ఈ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో మాయ్యా బ్రతుకే కన్నీరురో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చో ఈ కుళ్ళు సమాజం ఏనాడు మారేనో ఈ కుళ్ళు సమాజం ఏనాడు మారేనో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చో ఈ కుళ్ళు సమాజం ఏనాడు మారేనో ఈ కుళ్ళు సమాజం ఏనాడు మారేనో ఆ రోజు పాడుతాను ఆ రోజు పాడుతాను నిండు మనసుతో ఆ రోజు పాడుతా ఆ పాటి పాడుతా నిండు మనసుతో పాడుతా నేను పాట నిండు మనసుతో పాడుతా ఆ పాట నిండు మనసుతో పాడుతా ఓ పాట నిండు మనసుతో పాడుతా ఆ పాట
పాట నిండు మనసుతో పాడుతా ఓ పాట నిండు మనసు పాడుతా ఆ పాట నిండు మనసుతో పాడుతా గుండె లోతులో నుంచి ఆర్ద్రత ఉంటే, నిజంగా మనసులో ఆర్ద్రత ఉంటే పాట ఎలా ఉంటుందో మాచర్ల కృష్ణ మనకు వినిపించాడు. ఇది తన గుండె లోతుల్లోని ఆవేదన. ఈ సమాజం ముందు చూస్తున్నటువంటి సమాజానికి ఈ పాట ఒక నిరసన మాత్రమే. ఆ అద్భుతమైనటువంటి గొంతు వినిపించినటువంటి మాచర్ల కృష్ణను మరొకసారి మనసు నిండా అభినందిద్దాం. అలాగే కృష్ణలాగే ఖమ్మం జిల్లా నుంచి ఆస్మా చిన్నారి ఇప్ప పూల కమ్మదనం ఎట్లా ఉంటుందో రేల పూతల రేల పాటలు కూడా అలాగే పరిమళిస్తాయి. అవి రెండు కలిపితేనే ఆస్మా నీకు ఇష్టమైన పాట ముందుగా. వధుర సుమీయ ముద్దులయ్యారా వధు నా వాడకు నల్లని వాడ నా పలిదుడా ఎలవచ్చన వాడకు వధుర సుమీయ ముద్దులయ్యారా వధు నా వాడకు నల్లని వాడ నా పలిదుడా ఎలవచ్చన వాడకు నల్లని వాడ నా పలిదుడా ఎలవచ్చన వాడకు నల్లని వాడ నా పలిదుడా ఎలవచ్చన వాడకు. మర్దలున్నారు కాడి మగులతో నిన్ను తిళ్ళతో నిన్ను గుద్దేతురు కనుగుడ్లు తీతురు కాకులకెతురు పేగురు దిత్తురు జంజిరాలెత్తురు బోదల పండు ముద్దులయ్యా బోదల పండు బోదల పండు వధుర సుమేయ ముద్దులయ్యా రావద్దు నా వాడకు నల్లని వాడ నా పలిదుడా ఎలవచ్చన వాడకు వధుర సుమేయ ముద్దులయ్యా రావద్దు